పాలన చేస్తే తప్ప దోషులను పరిగణలోనికి తీసుకుంటూ వారు ఎలా వెళ్ళిపోయినా పర్వాలే, వారు నాశనమైనా పర్వాలేదు. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తులు చాలా మంది ఆ దినాల్లో ఉన్నారు. రాజులు అనబడిన వారు ఉన్నారు. కానీ వాస్తవానికి మనం చూడగలిగితే ఏమండి, ఒక రాణి ఆయన హృదయాన్ని ఏం చేసిందో తెలుసా? అర్థం చేసుకుంది. వచ్చినటువంటి ఆ కళను, ఆ భావాన్ని అర్థం చేసుకుంటూ ఆమె చేసినటువంటి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చాలా అద్భుతంగా యేసు కొరకు సాక్ష్యం ఇచ్చింది. తన భర్తను పిలిచి అంటుంది, అయ్యా, ఆయనలో ఏ ఒక్క దోషము నాకు కనబడలేదు అంటుంది. అంటే ఇప్పుడు చెప్పండి ప్రియదేవుని బిడ్డలారా, రాజులు ముందుకెళ్ళినప్పటికీ కూడా, అధికారులు ముందుకెళ్ళినప్పటికీ కూడా, అధికారులు, ప్రభుత్వము, అధికార యంత్రాంగాలు ఆయన ముందుకొచ్చినప్పటికీ కూడా ఆయనలో ఏం కనిపించలేదు తెలుసా? ఏ దోషము కనిపించలేదంట. నా దేవుడు దోషం లేనటువంటి వాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? నిర్దోషిగా ఉన్నాడు.